సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మనమైతే ఇవాళ మ్యాడ్ ఆర్ట్స్లో ఉన్నాం. నిజంగా ఇక్కడ వినాయకులు అయితే మ్యాడ్గా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి క్రేజీగా ఉంది. అండ్ ఫస్ట్ వినాయకుడు ఇది పెయింట్ అయింది. సో ఇది హెడ్ ఏ గణేషన్కి వెళ్తుందో. అండ్ క్రేజియెస్ట్ వినాయకుడు అయితే ఉన్నది ఇప్పుడు మ్యాడ్ ఆర్ట్స్లో. లాస్ట్ ఇయర్ ఎంతో ఫేమస్ అయిన బ్యాలెన్సింగ్ గణేషుడు అయితే మ్యాడ్ ఆర్ట్స్లో ఉంది. ఇట్స్ క్రేజీ. సో ఇక్కడైతే క్రోకడైల్ మీద గణేశుడు ఉందో మీరు చూడొచ్చు. లైక్ క్రోకడైల్ ఇక్కడ మౌత్ ఓపెన్ చేసుకొని ఉంది, దాంట్లో ఏదో దేవత వస్తుంది. అండ్ ఇక్కడ పైన గణేశుడు ఉండు. క్రేజీ ఉన్నాయి ఈసారి ఆర్ట్స్ అయితే. మొత్తం ఒక్క సేమ్ ఉన్న పీస్ సేమ్ అయితే ఒక్క పీస్ కూడా లేదు. మ్యాడ్ ఆర్ట్స్ నిజంగా మ్యాడ్ ఉన్నాయి గణేశుడు అయితే ఇయర్. సో ఇక్కడ క్లోజ్గా చూసుకోవచ్చు. ఇక్కడ మౌత్ ఉంది, దీని లోపల అయితే ఇట్లా మౌత్ ఓపెన్ చేసి పైన దేవత ఉంది. ఇక్కడ పైన చూస్తే గణేశుడు ఉండు. అండ్ ఇటు మీరు చూడొచ్చు నరసింహస్వామి పైన అయితే గణేశుడు ఉన్నాడు. క్రేజీ ఉంది మ్యాడ్ ఆర్ట్స్ ఈసారి కలెక్షన్ అయితే. క్రేజీ ఉన్నాయి వినాయకులు. అండ్ ఇక్కడ కృష్ణుని థీమ్లో అయితే గణేశుడు వచ్చిండు. కృష్ణుడు రాధాకృష్ణులది అయితే థీమ్ ఉంది. ఇక్కడ రెడీ అవుతుంది. ఇది కూడా చాలా క్రేజీగా కనబడుతుంది. అండ్ ఇక్కడ సింపుల్గా కూర్చున్న వినాయకుడు ఉన్నాడు. అండ్ దాని పక్కనే ఇంకొక పెద్ద వినాయకుడు అయితే రెడీ అవుతుంది. సో ఈరా మీరు చూసినట్టయితే నరసింహస్వామి ఒళ్ళో గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. చిన్న వినాయకుడు బాల గణేష్ అయితే కూర్చొని ఉన్నాడు నరసింహస్వామి ఒళ్ళో. చాలా యూనిక్ గణేషులు అయితే ఉన్నాయి ఇయర్. మ్యాడ్ ఆర్ట్స్ నిజంగా క్రేజీగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ గణేషుని పక్కనైతే ఎలిఫెంట్ రెడీ అవుతుంది. మేబీ ఎలిఫెంట్ ఆ వినాయకునికి ఏమో దీనికి ఇట్లా లింక్ ఏమైనా ఉండొచ్చు. సో ఎట్లుంటే అవుట్ఫిట్ మొత్తం నేను నెక్స్ట్ ఒక 1 month తర్వాత కొంచెం రెడీ అయిపోతే అప్పుడు వచ్చి మళ్ళీ కవర్ చేద్దాం. మీరు ఇటు సైడ్ చూస్తున్నట్టయితే ఆర్ట్స్ పైన అయితే గణేశుడు ఉంది. అటు ఇటు ఆర్ట్స్ ఉన్నాయి, మధ్యలో గణేశుడు ఒక 15 feet వరకు ఉంది. క్రేజీ ఉంది. దీని అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందో. మ్యాడ్ ఆర్ట్స్ వాళ్ళు అయితే క్రేజీ కలెక్షన్ ఉంది సార్. మ్యాడ్ ఆర్ట్స్ వాళ్ళు చాలా వెరైటీ విగ్రహాలు అయితే చేశారు. ఇక్కడైతే ఇంకో పెద్ద వినాయకుడు చాలా పెద్ద ఉంది వినాయకుడు అయితే. మళ్ళీ ఇటు సైడ్ కృష్ణుని థీమ్లా వినాయకుడు అయితే ఉన్నాడు. కృష్ణుని ఫ్లూట్ థీమ్లో అయితే వినాయకుడు ఉన్నాడు. సో ఇక్కడ కూడా హార్సెస్తో ఉంది వినాయకుడు అయితే. ఇట్లా హార్స్లా మధ్యలో కూర్చున్నట్టు. మేబీ ఇక్కడ అది హార్స్ వస్తుందేమో. ఇటు సైడ్ అయితే ఇంకో వినాయకుడు రెడీ అవుతుంది. ఇది ఏదో మంచి ఇట్లా కూర్చున్నట్టు చాలా పెద్ద ఉంది వినాయకుడు. ఒక 18-20 feet ఉండొచ్చు. సో ఇటువైపు అయితే మీరు చూసుకోవచ్చు. లైక్ ఇది ఏదో దేవతతో ఉన్నాడు వినాయకుడు ముంగట కూర్చొని. ఇది కలరింగ్ అయినాక అర్థమైతే మీకు ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు. సో మనం మ్యాడ్ ఆర్ట్స్ ఇటు సైడ్ అయితే చూసినాం. ఇంకో సైడ్ కూడా ఉంది, అటు సైడ్ ఆపోజిట్ సైడ్. అటు కూడా వెళ్ళిపోయి చూద్దాం. సో ఇక్కడైతే మనకి వినాయకుడు ఏదైతే ఉందో అక్కడ ఇట్లా రాక్షసులు వచ్చారు కదా, గణేశుడు ఇట్లా ఖడ్గాలు పట్టుకొని ఉంటాడు. సో అవి అయితే హెడ్ ఉన్నాయి అనమాట రాక్షసులవి. ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు. చేతులు, కాళ్ళు, హెడ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్లో పాములు కూడా పెడుతున్నారు. ఇక్కడ పాములు కూడా అవి రెడీ అయినాయి. సో ఇటు సైడ్ అయితే ఇంకొక బ్యాలెన్సింగ్ వినాయకుడు అనుకుంటా. ఇట్లా చూడవచ్చు మీరు. గాలిలో ఉండే గణేశుడు. ఇంకేమైనా సెటప్ చేస్తారేమో దీనికి చూడాలా. ఇటు సైడ్ అయితే ఒక చిన్న వినాయకుడు అయితే ఉంది. ఇది కూడా బ్యాలెన్సింగ్ వినాయకుడే. మీరు కింద చూసుకోవచ్చు రాడ్ మీద కనెక్టెడ్ ఉంది. మళ్ళీ ఇటు సైడ్ చూస్తే కృష్ణ టైప్లో ఉంది వినాయకుడు. కృష్ణుడు ఒక్కడే ఉండు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏదో థీమ్ ఉంది, అర్థమైతే లేదు వినాయకుడిని. అటు సైడ్ ఆపోజిట్లో కూడా మంచి ఉంది. అటు కూడా వెళ్దాం. ఇటు సైడ్ అయితే వినాయకుడు డాన్సింగ్ పోజ్ సంథింగ్ ఇట్లుండు. ఇటు చిన్న ఐడియాస్ ఉన్నాయి అన్నీ. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వరకు వచ్చింది. శేష్నాగ్ పైన లైక్ కృష్ణుని థీమ్ అనుకుంటే ఇది కూడా అంతేనా.
సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు చంద్రుని పైన కూర్చున్న వినాయకుడు ఎంత క్యూట్గా ఉందో వినాయకుడు అయితే. అండ్ ఆ ఫినిషింగ్ ఆ డిజైనింగ్ చాలా బాగా చేశారు. కలరింగ్ అయిపోయినాక క్రేజీ ఉంటుంది. కింద కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మీకు క్రేజియస్ట్ చాలా పెద్ద వినాయకుడు ఉంది, రెడీ అవుతున్నాయి. అండ్ ఇటు ప్యానల్లో ఇంకో వినాయకుడు ఉంది, అవన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. మంచి రైట్ డన్. సో మ్యాడర్స్లో ఇదే కలెక్షన్ 2026లో చాలా క్రేజీ ఉన్నాయి, నిజంగా మ్యాడ్ ఉన్నాయి కలెక్షన్ అయితే. వినాయకులు ఒక్కొక్కటి క్రేజీ ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తా, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.